ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ల గురించి తెలియజేయమని చాలా మంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఫిబ్రవరి 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 70,270 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,175 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,37,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులని ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 15 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా కొనసాగుతున్నాయండి. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి కూడా 1 గంట లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. ఏమాత్రం తగ్గలేదు. నిన్న మొన్నట్లాగే భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే కొనసాగుతూ ఉంది. కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఈరోజు ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి, మీరు ఎంటర్ అయిన టైం నుంచి మొత్తం దర్శనమై బయటికి రావడానికి దాదాపుగా 15 గంటల సమయం అనేది పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 300 రూపాయల దర్శనం టికెట్లను స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అని అంటారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు కనుక వీటిని 300 రూపాయల దర్శనం టికెట్లు అని కూడా అంటారు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. వీటిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరు. కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. ఈ ఆన్లైన్లో విడుదల చేసినప్పుడు కూడా ఒక ఐడితో 6 మందికి మీరు ఒకటేసారి బుక్ చేసుకోవచ్చు. ప్రతి నెల చివరి వారంలో ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారి వెబ్సైట్లో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ప్రస్తుతం ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను 2025 ఏప్రిల్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి మే నెలకు సంబంధించిన ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అయితే ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను తీసుకొని మీరు సంవత్సరంలో ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కూడా దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఇవండి ప్రస్తుతం 300 రూపాయల దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు సింగిల్ పర్సన్కి రూమ్స్ ఇస్తారా? స్పెషల్ దర్శనం టికెట్ 300 రూపాయల టికెట్ తీసుకున్న పర్సన్కి ఆన్లైన్లో అకామిడేషన్ రూమ్ అని అడిగారు. మీరు ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ సింగిల్గా ఒక పర్సన్కి రూమ్ అయితే ఇవ్వరండి. 2 నుంచి ఇంకా మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే ఎంతమంది అయినా ఒక రూమ్లో ఉండొచ్చు. టీటీడీ వారి రూల్ ఏంటంటే కింద తిరుమలలో కానీ లేదా తిరుపతిలో కానీ టీటీడీకి సంబంధించిన రూమ్స్ని సింగిల్గా ఒక పర్సన్కి అయితే ఇవ్వరు. 2 నుంచి ఎంతమంది అయినా రూమ్లో ఉండొచ్చు. అలాగే మ్యారేజ్ అవ్వని కపుల్స్కి కూడా రూమ్స్ అనేవి కేటాయించబడవు. అలాగే మేడం, నా పేరు మురళీ ప్రసాద్, పైన డైరెక్ట్గా ఎప్పుడు అక్కడ దర్శనం లభిస్తుంది తెలియజేయగలరు అని అడిగారు.
టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనం అనేది ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన అందుబాటులో ఉంటుందండి. ఈ ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది 24 గంటలు కూడా తెరిచే ఉంటుంది. మీరు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఏ టైంలో అయినా మీరు వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వచ్చండి. 24 గంటలు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది తెరిచే ఉంటుంది. అర్ధరాత్రి కూడా మీరు క్యూలో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంకొకరు, మేడం ఫ్రైడే మెట్ల మార్గంలో వెళ్తున్నాము, అక్కడ ఇచ్చే టికెట్ తీసుకొని సాటర్డే వెళ్ళొచ్చా మేడం అని అడిగారు. ప్రతిరోజు కూడా అలిపిరి మెట్ల మార్గంలో అయితే కిందనే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో రాత్రి 9 గంటలకి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి, ఆ మరుసటి రోజుకు సంబంధించినవి. కాబట్టి మీరు శనివారం దర్శనానికి వెళ్ళాలనుకుంటే శుక్రవారం రాత్రి 9 గంటలకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మరుసటి రోజు శనివారం అలిపిరి మెట్ల మార్గంలో నడిచి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళదలుచుకుంటే ఏ రోజు దర్శనం టికెట్లను ఆ రోజే కేటాయిస్తారండి. మీరు శనివారం ఉదయం 5 గంటలకల్లా శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గంలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకోవాలి. ఈ విధంగా స్కాన్ చేయించుకొని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేనైతే వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.